హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇవాళ మనము ర్యాంకుల మాయాజాలం ఎలా ఉంటుంది, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు చేసే జిమ్మిక్కులేంటి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు సహేతుకంగా ఉదాహరణలతో సహా వివరిస్తాం. అంతకంటే ముందు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 150,000 టార్గెట్ పెట్టుకున్నాం ఈ జూన్ మాసాంతానికి. దయచేసి ఇంకా చాలా దూరం ఉన్నాం. దయచేసి వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మిగతా మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా చెప్పాలి అంటే నేను అన్ని అంశాలని కవర్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో జాతీయ అంతర్జాతీయ అంశాలు కూడా కవర్ చేస్తున్నా. దయచేసి ట్రెండింగ్ టాపిక్స్ అన్నిటిని కూడా మీకు నోటిఫికేషన్ రాకపోతే బెల్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి. డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి చూడండి, ఆదరించండి. రైట్, ఇక మనం వార్తలోకి వెళ్ళిపోదాం. మనకి అంటే నీట్ రిజల్ట్ వచ్చిందండి. నీట్ రిజల్ట్ రాగానే మనందరికీ టీవీలో చూస్తే ఏమొస్తుంది, 1 1 2 2 3 3 4 ఊదరగొట్టేస్తుంటారు కదా. సో మనకి ఈ ర్యాంకులని నిజమని మనం భ్రమిస్తూ ఉంటాం. ర్యాంకులు నిజమే కానీ ఏ 50వ ర్యాంక్ వచ్చినోడిని 2వ ర్యాంక్ గానో, ఏ 30వ ర్యాంక్ వచ్చినోడిని 1వ ర్యాంకు గానో చూపిస్తూ ఉంటారు. ఒకళ్ళనే నలుగురు పంచుకుంటూ ఉంటారు. ఈ రకమైన ధోరణి ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. కాకపోతే దీన్ని చూసి మనం మోసపోవద్దు అనే కోణంలో నేను మీకు సహేతుకంగా వివరించడానికి వచ్చాను. మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విద్యా సంస్థలేవి? చైతన్య, నారాయణ. వీళ్ళిద్దరు కాంపిటీషన్. ఒక దశలో వీళ్ళిద్దరు కాంపిటీషన్ ఏ స్థాయిలో ఉండేదంటే అండి, ఒక 50 లక్షలు వచ్చే లెక్చరర్ని కూడా 3 కోట్ల రూపాయలకి పెంచేసేవాళ్ళు. నారాయణలో 50 లక్షలు వస్తుంది అనుకుందాం. చైతన్య వాడు 1 కోటి రూపాయలు ఇస్తాను వచ్చేవి. అంటే ఒకటి, ఆ టాలెంటెడ్ లెక్చరర్ వీళ్ళ దగ్గరకు వస్తారు. టాలెంటెడ్ లెక్చరరు నారాయణలో లేకపోవడం వల్ల నారాయణ డౌన్ అవుతుంది. ఈ రకమైన స్ట్రాటజీతో చైతన్య పిలిచాడు. చైతన్య 1 కోటికి పిలిస్తే నేను 2 కోట్లు ఇస్తాను నారాయణ పిలిచేవాడు. నాకు తెలిసి ఒక సందర్భంలో 2014 ఆ ప్రాంతాల్లో ఒక కెమిస్ట్రీ లెక్చరర్ అనుకుంటా, ఆయన జీతం ఎంతో 60 లక్షలు 70 లక్షలు ఉంది. ఆయన ఏకంగా 3 కోట్లకు పెంచేశారు. ఈ కాంపిటీషన్లో 2-3 కలిపి 2-3 సంస్థలు కలిపి కిడ్నాపులు చేసుకునేంత పరిస్థితి కూడా వచ్చింది. సో అందరికి కొంతమంది గుర్తుండే ఉంటుంది అది. సో ఆ రకంగా ఉంటుంది. అదే కాకుండా పిల్లల్ని కూడా కొంటారండి. 10వ తరగతిలో ఎక్కడ ద బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో అబ్జర్వ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ఆ పిల్లాడిని మా దగ్గరే చేర్చండి అంటారు. వాడు టాపర్, ఖచ్చితంగా వాడికి ర్యాంక్ వస్తుంది అనుకున్నారనుకోండి, అవసరమైతే ఆ తల్లిదండ్రులకి ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్లో కూడా 1000కి 970 980 లేకపోతే 1000కి 990 వచ్చిన పిల్లలు వేరే కాలేజీల్లో ఉన్నారనుకోండి, వాళ్ళని లిటరల్లీ కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కొని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఎంసెట్ కోచింగు, ఈ ఐఐటి కోచింగ్లు పెట్టుకొని వాళ్ళని వెంటనే ర్యాంకులు తెప్పిస్తూ ఉంటారు. అంటే అంత డిమాండ్ అనమాట. ఈ చైతన్య నారాయణ కొట్టుకోవడం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఇద్దరికి కాంపిటీషన్ ఎక్కువైపోయి అటు లెక్చరర్లు స్టూడెంట్లు బాగుపడుతున్నారనమాట. వాళ్ళకి ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయి. దానికోసం ఒక దశలో ఒక సంధి చేసుకుని చైనాగా మారిపోదాం మనం, చైతన్య నారాయణ చైనా బ్యాచ్ మారిపోతాం, మన మధ్య కాంపిటీషన్ ఉంది, ఎవడు కట్ చేస్తే ఆడే తీసుకోవాలి, మధ్యలో ఇంకొకటి కాంపిటీషన్ వెళ్ళకూడదని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అది కూడా ఆ సంధి కూడా కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ విడివిడిగానే ఉంటున్నారు. సరే, ఇక ర్యాంకుల మాయాజాలం కొద్దాం. నిన్న నీట్ రిజల్ట్ వచ్చిందా? ఆ నీట్ రిజల్ట్ మీద ఏ రకమైన మాయాజాలం జరిగిందో చూడండి. ఇది ఈనాడు పేపర్లో మొదటి పేపర్లో ఇచ్చిన మొదటి పేజీలో ఇచ్చిన యాడ్. ఓపెన్ కేటగిరీలో క్లాస్ రూమ్ ప్రోగ్రాం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ర్యాంకు నారాయణకు మాత్రమే. ఇది అన్నమాట. అంటే ఓపెన్ కేటగిరీ అంటే చాలా కేటగిరీలు ఉంటాయండి. ఇందులో ఓపెన్ కేటగిరీ ఉంటుంది, తర్వాత ఈడబ్ల్యూస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటుంది, ఎస్సీ ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, ఓబీసీ ఉంటుంది, ఇట్లా ఉమెన్ కేటగిరీ ఉంటుంది. ఇట్లా అన్ని కేటగిరీలో ఇస్తారు. ఫస్ట్ ఓపెన్ కేటగిరీ ఇచ్చేసి మిగతా కేటగిరీలో కూడా ర్యాంకులు ఇస్తూ ఉంటాడు. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే, మనం చూస్తే ఈ అబ్బాయి తెలుగు స్టేట్లో ఫస్ట్ ర్యాంక్, అంటే తెలుగు స్టేట్లు కానీ ర్యాంకులు ఏమి ఇవ్వరు వాళ్ళు, కానీ తెలుగు స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది జీవన్ సాయి కుమార్. ఈ జీవన్ సాయి కుమార్కి వాస్తవంగా ఓపెన్ కేటగిరీలో వచ్చింది 18, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ ర్యాంకు 18th. కానీ తెలుగు రాష్ట్రంలో ఇతనే టాపరు అని, అది నారాయణకు వచ్చిందని వీళ్ళు వేసుకున్నారు. ఆ తర్వాత కవిష్ చూడండి, కవిష్ అనే అతనికి కూడా జనరల్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఇతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట. ఈ కవిష్ పేరు గుర్తుపెట్టుకోండి, ఎన్ ప్రిప్.
మిగతా వాళ్ళకి ఇతనికేమో క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అని వచ్చింది, క్లాస్ రూమ్ స్టూడెంట్ అని, ఇతను మాత్రం ఎన్ప్రిప్ అని వచ్చింది. దాని గురించి నేను మళ్ళీ చెప్తా. ఆ తర్వాత దక్ష కుమార్, ఇతనికి క్లాస్ రూమ్ స్టూడెంట్ అంట, ఎస్టీ కేటగిరీ. ఈ పాప హాసిని ఎస్టీ కేటగిరీ. ఈ బాబు శ్రీశాంత్ ఎస్సీ కేటగిరీలో 3rd ర్యాంకు. అట్లా 4th ర్యాంకు. ఇది ఇక్కడ కూడా చూడండి, ఈయన కూడా ఎన్ప్రిప్ స్టూడెంట్ అంట. 4th ర్యాంక్ ఎవరు? ఇతను మృణాల్ కిషోర్ ఝా. ఇతను ఎన్ప్రిప్ ద్వారా చదివాడు. అంటే ఎన్ప్రిప్ ద్వారా చదివాడు కాబట్టి పూర్తిగా నారాయణ స్టూడెంట్ కాదు. సో ఈ పిల్లాడు ట్వింకిల్ అంట, ఎన్ప్రిప్ ద్వారా చదివాడు. సో ఆల్ ఇండియా ర్యాంక్ 7th ర్యాంకు ఇతను. వీళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలో వీళ్ళకి ర్యాంకులు వచ్చినట్టున్నాయి, లేకపోతే కింద రాసేవాళ్ళు ఎస్సీనా ఎస్టీనా లేకపోతే ఏదైనా ఉంటే రాసేవాళ్ళు. ఈ అబ్బాయికి ఎస్సీ అని రాశారు కదా, ఈ అబ్బాయికి ఓపెన్ కేటగిరీలో 7th వచ్చినట్టుంది. కానీ వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు కాదు. కేశవ్ మిట్టల్, తేజస్ ట్వింకిల్, కిషోర్ ఝా వీళ్ళందరూ కూడా తెలుగు పిల్లలు కాదు, వీళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్స్ అనమాట. తెలుగు పిల్లల్లో వచ్చింది ఈ సాయి కుమార్కి మాత్రమే వచ్చింది అని చెప్తున్నారు. సో కింద చూడండి, ఈ సాయి కుమార్కి, జీవన్ సాయి కుమార్కి వచ్చింది 17వ ర్యాంక్ అని వేశారు ఓవరాల్గా. సో ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఆశీష్ సింగ్, ఈ పాపకి 12వ ర్యాంక్ వచ్చింది. ఈ పాపను కూడా గుర్తుపెట్టుకుందాం. ఇకపోతే మనము చైతన్యాలో చూద్దాం. చైతన్యాలో చూస్తే ఆ కవిష్ ఇంతకుముందు గుర్తుపెట్టుకోమని చెప్పే కదా, ఈ కవిష్కి ర్యాంక్ వచ్చింది. రాజస్థాన్ విద్యార్థి, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, అంటే రాజస్థాన్లో ఉండే చైతన్యాలో క్లాస్ రూమ్లో చదువుకున్న పిల్లాడు. ఈ పిల్లాడికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందంట, అంటే ఈడబ్ల్యూసి కేటగిరీలో. కానీ ఈ కవిష్ని నారాయణలో కూడా వేసుకున్నారు. ఏమని వేసుకున్నారు? వీళ్ళు క్లాస్ రూమ్ అని వేసుకుంటే వాళ్ళు ఎన్ప్రిప్ అని వేసుకున్నారు, అంటే నారాయణ మెటీరియల్ చదివాడు. సో కాబట్టి మా మెటీరియల్ చదివాడు కాబట్టి అతనికి ర్యాంక్ వచ్చింది కాబట్టి మాకు హక్కు ఉంటుంది. ఇక్కడ చాలా జిమ్మిక్కులు ఉంటాయి. క్లాస్ రూమ్లో చదివినందుకు వీళ్ళు వేసుకుంటారు, మా మెటీరియల్ చదివాడని ఇంకొకళ్ళు వేసుకుంటారు, మా దగ్గర ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యాడని చెప్పేసి ఇంకొకళ్ళు వేసుకుంటారు. అలా కాదండి, మా దగ్గర ఇంటర్మీడియట్ చదివాడని ఇంకొకళ్ళు వేసుకుంటారు, మా దగ్గర 10వ తరగతి చదివాడని మా దగ్గర 10వ తరగతి చదివిన అబ్బాయికి వచ్చిందని ఇంకొకళ్ళు వేసుకుంటారు. ఒక విజయాన్ని 4-5 పంచుకుంటున్నారు. ఈ పిల్లలు కూడా ఏం చేస్తారంటే, టాపర్స్ ఉంటారు కదా, ఇంకా మంచి ర్యాంక్ రావడానికి ఏం చేస్తారంటే, ఇటు నారాయణ మెటీరియల్ చదువుతాడు, చైతన్య మెటీరియల్ చదువుతాడు, ఆకాష్ మెటీరియల్ చదువుతాడు, అలాగే రకరకాల మెటీరియల్ చదువుతాడు. అవసరమైతే ఆన్లైన్ క్లాసెస్ కూడా వేరే చోట హాజరవుతూ ఉంటాడు. సో దానివల్ల ఏంటంటే అందరూ క్లెయిమ్ చేసుకుంటారు, ఈ పిల్లాడి విజయం మాదే, మాకు కూడా దక్కుతుంది ఇందులో వాటా అని. సో కాబట్టి ఇతనిది ఫస్ట్ అని వేసుకున్నారు. ఆ తర్వాత దివ్య అంటే ఎస్టీ కేటగిరీ, ఆ తర్వాత సమీర్ ఓబీసీ కేటగిరీ, ఆ తర్వాత ధీరజ్ కుమార్ ఎస్టీ కేటగిరీ, వరుణ్ ఓబీసీ కేటగిరీ, అలాగే షణ్ముఖ్ కూడా ఓబీసీ కేటగిరీ. వీళ్ళందరూ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అన్నట్టు, వీళ్ళందరూ కూడా క్లాస్ రూమ్లో చదివారు. కానీ వాస్తవానికి ఎండి సమీర్కి ఏ ర్యాంక్ వచ్చింది? 33వ ర్యాంక్ వచ్చింది. కవిష్కి ఏ ర్యాంక్ వచ్చింది? 35వ ర్యాంక్ వచ్చింది. అంటే వీళ్ళకి వచ్చిన ర్యాంకులు ఓపెన్ కేటగిరీలో 33, 35, కానీ పైన మాత్రం 1, 2, 3, 4 అని వేసుకొని టాప్ 10లో మాకు 5 ర్యాంకులు వచ్చినాయి, మాకు 10 ర్యాంకులు వచ్చినాయి అని వేసుకుంటూ ఉంటారు. వాస్తవానికి అవన్నీ కూడా బ్లఫ్ గేమ్ అనమాట ఇదంతా కూడా. కాకపోతే మనం ఏమనుకుంటామంటే 1వ ర్యాంక్ వీళ్ళకి వచ్చిందా, 5వ ర్యాంక్ వచ్చిందా, టాప్ 10లో 8 వచ్చినాయి వీళ్ళకి అనుకొని భ్రమపడి ఆ కాలేజీలో చేర్చడానికి వెళ్తాం. అది తప్పు. ఆ రకమైన అంచనాకు రావద్దు. మనం ఇప్పుడు షాపింగ్కి వెళ్తుంటే చాలామంది గుర్తుండే ఉంటుంది, అప్ టు 50% ఆఫ్ అని వేస్తాడు. అప్ టు అనేది చిన్న అక్షరాలతో రాస్తారు, 50% పెద్ద అక్షరాలతో రాస్తారు. మనం షాప్లోకి వెళ్ళగానే మనం ఏదైనా ఒక వస్తువు తీసుకుని 1000 రూపాయలు అనుకుంటే 50% కదా అంటే 500కి వస్తుంది అనుకుంటాం. కానీ వాడి తర్వాత చెప్తారు అక్కడ అప్ టు ఉందండి, అంటే దీనికి కేవలం 20%ఏనండి ఈ వస్తువు. కానీ అట్లా రకరకాల జిమ్మిక్కులు అనమాట మార్కెటింగ్. ఇది కూడా మార్కెటింగ్ జిమ్మిక్కు. కాకపోతే నేను ఎందుకు ఈ అంశాలను ప్రస్తావిస్తున్నానంటే, ర్యాంకులు చూసి మోసపోయి పిల్లల్ని చేర్చొద్దు. మీరు పిల్లల్ని చేర్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదంటే, ఒకటి, పిల్లలు అక్కడ ఉన్న పిల్లలు ఏ స్థాయి పిల్లలు కనబడతా ఉన్నారంటే ఐక్యూలో. 2, లెక్చరర్లు అఫ్కోర్స్ ఏ స్థాయి పిల్లలు ఉన్నారనేది అంత డిగ్ చేయలేం మనము. కానీ ఫస్ట్ అక్కడ మనం సెకండ్ ఇయర్ పిల్లల్ని కనుక అడిగితే వాళ్ళు చెప్పేస్తారు, మ్యాథ్స్ టీచర్ ఎలా పని చేస్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, కెమిస్ట్రీ ఎలా చెప్తున్నాడు, ఫిజిక్స్ ఎలా చెప్తున్నాడు, వాళ్ళు చెప్పేస్తారు మనకి. ఆ పిల్లలతో కనుక ఒక్కసారి ఇంటరాక్ట్ అవ్వగలిగితే, నేను 2-3 చోట్లకి వెళ్ళాను ఈ మధ్యకాలంలో, వాళ్ళు చెప్పారు అంకుల్ అస్సలు చేర్చొద్దు అంకుల్, ఇక్కడ చేరిస్తే ఇంకంతే లోపల బంధించేసినట్టు ఉంటుంది అంకుల్, చాలా దారుణం అంకుల్ ఇక్కడ అని ఇట్లా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే పిల్లలతో ఒకసారి ఇంటరాక్ట్ అయితే వాస్తవాలు తెలుస్తాయి ఫస్ట్ థింగ్. సో టీచర్లు మన పిల్లాడికి 1-2 సార్లు డౌట్లు వస్తే క్లియర్ చేయగలుగుతారా, అర్థమయ్యేలా చెప్పగలుగుతారా అన్నది ఫస్ట్ క్రైటీరియా. రెండవది, మరీ మీకు ఇళ్ళకి బాగా దూరంగా ఉండేది కాకుండా కాస్త దగ్గరగా ఉండేది చూసుకోవాలి. ఈ ర్యాంకులు చూసి మోసపోవటం కాకుండా
పిల్లాడిని వేరే అంశాల ఆధారంగా మీ పిల్లాడినో పాపనో బాబునో చేర్చండి. అక్కడ టీచర్లు ఏ స్థాయిలో, లెక్చరర్లు ఏ స్థాయిలో చెబుతున్నారు, అర్థమయ్యేటట్టు చెప్తున్నారా, ఏదైనా డౌట్లు వస్తే విసుక్కోకుండా మళ్ళీ మళ్ళీ అడిగితే చెప్పగలుగుతున్నారా, అక్కడ ఓవరాల్గా ఎన్ని ర్యాంకులు వస్తున్నాయి, ర్యాంకులు కాదు, ఓవరాల్గా ఎంతమందికి సీట్ వచ్చింది. ఐఐటి కావాలి అని వెళ్ళారనుకోండి, మీరు ఐఐటీలో వాళ్ళకి 100 మంది స్టూడెంట్స్ ప్రిపేర్ చేశారనుకోండి లాస్ట్ ఇయర్, వాళ్ళలో 70 మందికి సీట్లు వచ్చినాయి అనుకోండి. నేను ర్యాంకుల గురించి మాట్లాడట్లా. 5,000 వచ్చినా సీట్ వస్తుంది, 2,000 వచ్చినా సీట్ వస్తుంది. ఓవరాల్గా వాడికి టాప్ 100లో ర్యాంకులు లేకపోవచ్చు, కానీ 2,000 నుంచి 4,000 మధ్య ఎక్కువ ర్యాంకులు ఉండొచ్చు. తద్వారా అందరికీ సీట్ వస్తుంది కదా. సో ఆ యావరేజ్ తీసుకుంటే కనుక, దామాషా పద్ధతిలో తీసుకుంటే ఇంతమంది పిల్లలు చదివారు, అలాగే ఇంతమందికి ర్యాంకులు వచ్చినాయి. సో ర్యాంకులు కాదు, సీట్లు వచ్చినాయి అనేది కనుక తెలుసుకోగలిగితే ఆ కాలేజీ ది బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో టీచర్లు ఒకటి, వాళ్ళకి లాస్ట్ టైం వచ్చిన సీట్లు ఒకటి, ఈ రెండు కనుక కరెక్ట్గా మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా అందులో చేర్చవచ్చు తప్ప ఈ ర్యాంకుల మాయాజాలలో పడి మాత్రం పిల్లల్ని చేర్చాలని అనుకోవద్దు.